ఓం నమ శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మనకి దీపస్తంభం మనిషిగా మారిపోతుంది. ఆ మారిపోయిన మనిషికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి, నేను ఏ రోజు కూడా ఎలాంటి మంచి పని చేయలేదు, నాకు ఇంత మంచి ముక్తి లభించింది అని ఆశ్చర్యపోతూ ఉంటే మునీశ్వరులు ఈ విధంగా చెబుతారు. మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలమే మనకి శరీరం లభిస్తుంది. మన ఆత్మ ఒక శరీరాన్ని ధరిస్తుంది కదా, దాని వలననే మనకు కర్మ అనేది జరుగుతుంది. కనుక కర్మయే శరీరానికి కారణం. కానీ మనకు తెలియకుండా మన అహంకారంతో ఆత్మే ఈ శరీరము అని భావిస్తాం. ఆ అహంకారంతోనే సర్వస్వము నా అనే భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపము. కర్మకి కారణమైన శరీరము పంచభూతాలతో తయారవుతుంది. వాటికి రంగు, రుచి, వాసన, ఆహార విహారాలకు, సుఖదుఖాలకు, అనుభవాలకు, ఆవేదనలకు గురి అవుతుంది. అదే పాపపుణ్యాలైతే వివేకము, విజ్ఞానము, వ్యామోహము కారణంగా మన వెమ్మట వస్తాయి. వీటి ఫలితాలనే జీవుడు తప్పక అనుభవించవలసి వస్తుంది. ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి. ఆ ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు, పూజలు. శరీరం ఆత్మ కాదు, అలాగే ఆత్మ పంచభూతాలతో నిర్మితమైన శరీరము కాదు. ఈ శరీరంలోని పంచేంద్రియాలు నువ్వు కావు, నీవి కానే కావు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరము వేరు, శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. అసలు పరమాత్మ అంటే ఏమిటో తెలుసా? సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదే ఈ పరమాత్మ. పరమాత్మకు సంబంధించిన వ్యాఖ్యార్థాలు అర్థమయ్యే వరకు వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి. స్వయం సిద్ధమైనా సరే, అప్రయత్నములైనా సరే నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతోనే మోక్షసిద్ధి కలుగుతుంది అని తెలుసుకో. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకో. వాడిని తెలుసుకోవటం కోసమే ఈ శరీరాన్ని ఉపయోగించు అని ఆ ధనలోభి ఎవరైతే ఆ దీపస్తంభంలో నుంచి వచ్చాడో వాళ్ళకి అక్కడున్న మునీశ్వరులు ఈ విధమైన హితబోధ చేశారు. ఇక ఈ 17వ రోజైన కార్తీక మాసంలో వనభోజనము శ్రేష్టమైనది. ఉల్లిపాయ కానీ, ఉసిరికాయ కానీ, ఎంగిలి కానీ తగిలిన పదార్థాలు అస్సలు తినకూడదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో స్వయం పాకంతో ఎవరికైనా సరే దానం ఇవ్వాలి, అది కూడా డబ్బులు పెట్టి. ఓం నమ శివాయ.